సభికులందరికీ నమస్కారం. నా పేరు విజయ్ కుమార్. యాకూబ్ గారు హైదరాబాద్ లిటరీ ఫెస్టివల్ డైరెక్టర్ అని చెప్పారు, కానీ నేను వృత్తిపరంగా ఉపాధ్యాయుడిని. సో అది నా పరిచయం. మొట్టమొదటిగా ఈ టాపిక్ మీద ఒక సెషన్ పెట్టాలని అనుకున్న హైదరాబాద్ బుక్ ఫేర్ వాళ్ళకి, ముఖ్యంగా యాకూబ్ గారికి, ఆ ప్యానల్ని నన్ను మోడరేట్ చేయమని అడిగినందుకు యాకూబ్ గారికి మొట్టమొదటిగా ధన్యవాదాలు. అండ్ ఈ హైదరాబాద్ బుక్ ఫేర్లో డిఫరెంట్ లాంగ్వేజెస్ని ఇంట్రడ్యూస్ చేద్దామని యాకూబ్ గారు అన్నందుకు ఈ సెషన్ని మేము ఇంగ్లీష్లో కండక్ట్ చేస్తాము. కానీ ఆఫ్ కోర్స్ మీరు ఏదైనా అడగదలుచుకుంటే లాస్ట్ 15 minutesలో మేము ఆడియన్స్ క్వశ్చన్స్ తీసుకుంటాము. చాలా తొందరగా ఒక్క లైన్లో నేను మా ప్యానలిస్ట్ని ఇంట్రడ్యూస్ చేసి టాపిక్లోకి వస్తాం. ప్రొఫెసర్ ఉషా రామన్ గారు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో మీడియా అండ్ కమ్యూనికేషన్స్ ప్రొఫెసరు. కానీ దాని గురించి పిలవలేదు ఈరోజు. తనను ఎందుకు పిలిచామంటే తను పాడ్కాస్ట్స్ని, పుస్తకాల మీద జరిగే పాడ్కాస్ట్ని రివ్యూ చేస్తారు. స్వతహాగా రైటరు. ఈ మధ్య తన పుస్తకం రిలీజ్ అయింది. ఇంకోటి ఏంటంటే తను ఒక జర్నల్, టీచర్స్ గురించి ఉండే ఒక జర్నల్ని ఎడిట్ చేస్తారు, టీచర్ ప్లస్ అని. ఆ జర్నల్ని కూడా ఎడిట్ చేస్తారు. సో ఈ డిఫరెంట్ తను చేసే పనుల వల్ల ఈ టాపిక్ గురించి మాట్లాడడానికి ఇన్వైట్ చేశాను. ఇక్కడ అపర్ణ రాయప్రోల్ గారు సోషాలజీ ప్రొఫెసర్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో. కానీ అందుకు కాదు మేము పిలిచింది. మేము ఎందుకు పిలిచామంటే సోషాలజీ ప్రొఫెసరే కాకుండా అపర్ణ వాళ్ళ ఫాదర్ రాయప్రోలు ప్రైజ్ అని ఒక యాన్యువల్ ప్రైజ్ అన్నమాట. ఒక యంగ్ పోయట్స్ని ఎంకరేజ్ చేయడానికి రాయప్రోలు శ్రీనివాస్ గారని ఒక గొప్ప పోయట్, హైదరాబాద్కి చెందిన ఒక గొప్ప పోయట్, ఇంగ్లీష్లో రాసేవాడు. ఆయన పేరు మీద ఇప్పుడు అపర్ణ రాయప్రోల్ పోయిటరీ ప్రైజ్ అని ఎవ్రీ ఇయర్ చేస్తుందన్నమాట. సో ఆ ప్రైజు తర్వాత ఆ ప్రైజు ఎలాంటి ఉత్సాహాన్ని ఎంకరేజ్ చేస్తుంది, రైటర్స్ని ఎంకరేజ్ చేస్తుంది, ఆ బ్యాక్గ్రౌండ్లో మన అపర్ణ గారిని పిలిచాం. ఇక్కడ పూర్ణిమ తామిరెడ్డి అగైన్ ఈ ఇద్దరిలాగానే తను కూడా ఒక్క పని చేయకుండా చాలా పనులు చేస్తుంది. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్, బెంగళూరులో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్. అంతేకాకుండా రచయిత, అనువాదకర్త, తెలుగులోకి అనువాదం చేస్తుంది. అలాగే ఈ మధ్యన ఒక పబ్లిషింగ్ హౌస్ కూడా స్టార్ట్ చేసింది. తెలుగు బుక్స్ ఇక్కడే ఉంది, స్టాల్ కూడా ఉంది, చూడొచ్చు మీరు. సో తను సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్, పుస్తకాల మీద ఇంట్రెస్ట్ ఉంది, పుస్తకాలని ఎంకరేజ్ చేస్తుంది. సో ఈ బ్యాక్గ్రౌండ్ని ఆధారంగా చేసుకొని తనని ఇన్వైట్ చేశామన్నమాట. సో బిఫోర్ without wasting any further time, the way in which we have thought about this session is that I will ask each of them to speak for a minute, 1 minute, to make an opening statement on the topic of this session. And after that, we will continue the conversation for the next 35 to 40 minutes. And at the end of the session, about 15 minutes, we'll be happy to take questions from you. So in the same order that is there in the poster that you may have seen, we will begin with Professor Usha Raman. And I would like to also inform you that we are waiting for one more panelist, Aparna Thakur. తను వచ్చినప్పుడు తనని ఇంట్రడ్యూస్ చేస్తాను.
But right now, I request Professor Usha Raman to speak from the background that she comes from about books in the digital age. Over to you, Usha. You can. About books in the digital age, I am a reader, of course, but if I have to tell you about what I am reading, I have one book which is an audio book on my phone. I have one book which is on my Kindle, and I have one book which is a printed volume on paper. And I think this is how most of us these days consume books. But I'm also interested in how the digital age is impacting how we create books, how we disseminate books, and then, of course, how we consume them. And I think there's been a huge shift. Of course, when I come here and I see so many people buying printed books, it feels good that the paper book is still alive. But if I look at my students, most of the ways in which they read are digital. And I think it has been both good and bad, but it has definitely impacted the world of publishing. And we can talk more about it as we go along. But I think both from the point of view of how we write and generate ideas, as well as how we find publishing outlets and how we find audiences. I think in all these ways, the digital has impacted the book. And maybe we can explore all of these ways as we go along. మన ఫోర్త్ ప్యానలిస్ట్ కూడా వచ్చారు, Aparna Thakur. And the reason why she is here is because Aparna runs a library exclusively for children. It's called Apu World, and it runs a library for children, activity center, and she has been running it for quite some time now and very successfully. And the very fact that it has survived all these years says something about books and children, and that's why we invited Aparna Thakur to share with us her experience of children and books and how they go together. But not to disturb the order in which we are going to speak, I will now request uh, Aparna, the other Aparna, Aparna Rai Prol, to speak about this topic, books in the digital age, and particularly as a sociologist, as well as somebody who is running a literary prize. Aparna. Thank you, Vijay. And yes, it is indeed heartening to see that we are talking about this at this place rather than at the HLF alone. So now, it is the ambience to see all this. I agree with Usha. It's wonderful to see so many people buying the books. I'll start with a little bit of a lamentation as an academic, as a professor of sociology, in terms of how do we actually get our students to read. If you ask me what is the biggest challenge that we have today, it's actually getting our students to read. And I think this is, I'm not so sure, and it's nice that Usha has been able to do what she does in so many different mediums, but I don't think everyone can do it so easily and go from one to the other. I wish it was reality, but I think especially when we are doing something like sociology or English literature, it is, you write better when you read better. So when you see the writing, you know that there's no reading sometimes. And when you see, but then the wonderful part is that when people are really writing so well, then you do realize that there is hope and they are indeed reading. So from that, I would move on to, as you said, why you really have me here and about the Poetry Prize. It's been 16 years. We are going to give away the 16th Poetry Prize in a couple of weeks, next month at the HLF. And I think the amount of interest that this prize has generated among young people and among writing itself, poetry is really at the bottom. Who reads poetry? Who reads anything? And if someone reads it, who reads poetry? So reading of poetry, writing of poetry, young people seem to be doing a lot of this. I was at the Bangalore Poetry Festival last year, and there, to look at the
kinds of, people who want to read in different languages as you're translating in different languages as well, I think is definitely increasing. It may be a niche crowd, it may be a smaller group, but I think people are weary of not reading and of the shorthand communication that the digital age has, generated. So I think one is definitely moving toward wanting to read again. And they seem to be going back also to some of the classics. I see that happening a lot now. Yeah. Now I request Purnima to speak on this topic from her own experience. యా ముందుగా అందరికీ నమస్కారం. బిఫోర్ ఐ ఆన్సర్ దట్ పర్టికులర్ క్వశ్చన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ బోత్ హెచ్ఎల్ఎఫ్ అండ్ హెచ్బిఎఫ్ ఫర్ కమింగ్ టుగెదర్ బికాస్ యాజ్ అ తెలుగు రైటర్ నేను ఈ స్టేజ్ మీద పుస్తకావిష్కరణలు అవి చేశాను, అక్కడ హెచ్ఎల్ఎఫ్లోనూ పార్టిసిపేట్ చేశాను, కానీ ఇలా అందరం ఒక చోటికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. సో థ్యాంక్ యూ యాకూబ్ సార్ అండ్ ఆల్ ది ఆర్గనైజింగ్ టీమ్ ఫర్ థింకింగ్ దిస్ అండ్ బ్రేకింగ్ దీస్ silos. I'm incredibly thrilled to be part of this panel today. And coming to my own journey, see, I come from a family with no understanding or access to literature. I haven't read any literature till the age of 24. I started buying books only after I started earning, and out of that I have done it. And I am the classic example of what internet and internet related technologies can do to an individual to transcend challenges and become something that they never dreamt of. Because I started writing or blogging in Telugu at a time when I was forgetting the alphabets. So whatever I have learned till my high school, I was at next 10 years I did not have any access. So I was forgetting. I made an attempt to come back to writing by starting a blog. After starting that, I started a web magazine called Pustakam.net that was exclusively for book reviews and people like me who wanted to express in Telugu. After that, I got into translations, and to get into translations, I had to get grip over languages like Urdu, Kannada, and these related things. All of those courses I have done online. So I have done my Urdu courses from Punjab University, sitting in Bangalore, and then all of my Manto translations that I have done have come out as audio books on Storytel before they came out as books, print books. And when I was struggling to get a publisher and print the books the way I wanted, I became a publisher. That again thanks to technology like digital printing, which enables even someone like me with little funds to actually print out books, distribute them. Social media is enabling the retail sales. So even a small indie publisher like me can do work and in 2 years bring 8 books and still don't go bankrupt. All of this is possible because of the digital technologies, and I can very, keeping modesty aside, I can very proudly say that I am a product of, I'm a literary person wholly and solely thanks to the digital technology. Yeah. I think there is, what should I say, there is optimism, there is hope in the future with people like Purnima. And at a time when we always think of books versus technology, it's wonderful to see that books and technology can come together. And thank you, Purnima, for that. And now I invite Aparna to speak about her own experience of running a library and an activity center for children, where books are the focus and children are the customers. Yeah. Good evening, everyone. Good evening, everyone. First of all, I would like to say thank you to Vijay sir for giving me this opportunity to be part of such esteemed panel. I'm really honored to be here today. About physical books, I could hear whatever you were just discussing, like physical books are getting
quite like it's rare to see people getting into reading and all physical books. But fortunately, I am in a service where I see readers around me all the time, and almost everyone owns a e-reader, Kindle, but still parents want to give them physical book, and even kids prefer physical books over digital readers, and they have been cherishing these series or books at the library. I'm running a library past 8 years. I started in 2016. At the initial stage, it was going slow because of two reasons. You just mentioned that digital media has helped you a lot. So similarly, I was staying away from digital medium. I was thinking that mine is the only children's library or the biggest children centric library in Hyderabad. So people should come to library. They should check out. Um, like it was growing word of mouth. It was growing slowly, but the moment pandemic hit, Hello. and I happened to have lots of time in hand, and I opened an Instagram account, and I came online. I came on digital platform where I could promote my library. I could reach out to more people, and then and from then onwards, I saw a drastic change happening in library. So it suddenly, at pandemic, literally we were on a verge of breaking down. We were even thinking of closing down the library. It was already around like 3 year old library, but we hadn't come to break down. But the kind of change we noticed post pandemic, there are multiple factors to it, because during pandemic most of the children did not have access to books, or they were all online most of the time. So it really was an roller coaster, emotional roller coaster for everyone, and especially for children. So at that time, after the pandemic, children were literally addicted to gadgets. They were not able to come out of it, and that is where parents started looking out for options to get them into non-gadgetal activities, and that is where our library came in picture, and we suddenly started getting good response. And now that we have recently opened up a new library where we have a big setup for activities, we are seeing a huge change in the kind of the perspective parents are growing children with. They are nurturing, and they are going with physical medium. They prefer physical medium over digital. Yeah. Aparna, I want to start the second round Yes, with you. Yeah. Parents come and complain Hmm. that our children don't read, they have lost their reading habit, etc. That people, usually parents come and complain that children have lost the reading habit. In my days, I used to read, that kind of nostalgia. Um, and my usual response is that, okay, your children don't read, but do you read? In the sense that obviously children, monkey see, monkey do. If children see adults reading, probably children themselves also will pick up that habit. So my first question generally to these worried parents, complaining parents is, when was the last time that your child saw you with a book in your hand? Or when is the last time that you took your child to a book fair like this? And when is the last time you took your child to a shopping mall? Right? So if, and the usual answer of the parents is that, oh, where do we have time? So if we don't have time for books, how would children actually see? So my question to you is that, how do children respond to a library with books specifically targeting them? So what is their reaction, and have you seen any change over these 8 years in terms of how children respond to books? Uh,
first of all, we started a library for 0 to 12-year-olds. Our youngest library, ours is the Toys Plus Books library. We have educational toys at library, which contributes to their holistic development, overall development. But our youngest book member is 7-month-old. So parents start that early. So there are all sorts of parents around. There are parents. Recently, one couple joined a library, and I asked them, how old is your child? When they first called up for inquiry, they stay in Tangband area only. So I asked them, how old is your child? They said, my wife, the person said, my wife is 7 months pregnant. So we both are not into reading. But we have heard a lot about your library, that after joining a library, many children get into reading. We have very good positive reviews on Google. So people read the Google reviews, and through that, that person had called us. So we first want to get into reading habit, both of us, before our child is born, because this is the time we can spend on ourselves. When the child is born, we won't have time. So we want to tell our child that we are also a reader. So that is how the world is going to. So it depends on person to person how he wants to inculcate that habit. Now we had library only till 12-year-old. But when we saw that like kids imitate parents all the time, we started telling parents that you read, children will follow you. But then they were like, we don't have books, you should carry adults collection also. So now we have quite a good collection for adults as well, not as wide or as curated collection for as children, but we still have best-selling good ones from all genres for adults as well. So and I can proudly say that not only children, we have like in these 8 years we have been helping parents raise readers. There are many non-readers who became readers. There are many reluctant readers who became avid and voracious readers after joining library. And when parents come with such positive feedback saying that during PTM, many parents, this is a very common feedback that we get during PTM. We got this feedback that what have you joined any classes for children or for your child? How there is a sudden spike in the progress with the vocabulary or comprehension and everything. So then they mentioned that we have joined the library. So most of the English teachers from the schools would be knowing our, not about other teachers, I can't guarantee, but English teachers definitely would be knowing that there is such library exists. And parents, when parents come to library complaining of the same, that our children are not reading. Obviously, first thing I tell them that they copy you, so try to pick up a book and read every night time before the bedtime. But at the same time, anybody comes to library that we want to raise a reader and we have come to you. So first question I ask them, how dedicated are you to raise a reader? Because if you are if you are able to commit to yourself, if it is a project of few weeks, not even months, it is a project of few weeks, I have seen within few weeks of time, if you are consistent, only 10 minutes a day, if you can read to your child, even if he can read himself, if you read along with him, you can raise a reader within no time. So that commitment from parents is needed. We can't blame children. We cannot blame children, and if the children blame us, they are right. I want to know from you, Usha. You mentioned how books are produced and consumed today in the digital medium. In terms of its effect, I mean, not even talking about the affect, but in terms of its effect, I mean, do you notice any difference in terms of how much of a book that you read in the physical form and the same book if you were to read it in a digital form? Is there any difference in terms of its effect on you? So I'd like to give you two examples of this conversation. And she says, well, when I read on my Kindle, I'm able to highlight, I'm able to make notes, I'm able to share those notes with other readers.
And so it's a different experience of reading. I still want to be able to, put a mark in the physical book and go back to a chapter that I may have particularly enjoyed, etc. So I think the experience of text today for young people who have grown up in a largely digital world is very different from the experience of text of, people of my generation who have come into the digital after having acquired a sense of only paper books, right? So that is one. What you can do with the digital as a book perhaps is different. But I'd also give you another example. As I mentioned, I read in all three forms. This recent book from last year, The Covenant of Water, which is quite a big, thick, fat book. I actually listened to the audiobook. And as I was listening, the audiobook was narrated by the author. So it was a particularly poignant experience to listen to Abraham Verghese read the novel. But at the same time, even as I was listening to him, there were several passages which I wished I had the text in front of me to, underline, to mark, etc. So I think the experience is very different, and you get a lot from any of these forms, but it's not the same. So I think as long as we are conscious of that, of what we're missing and what we're gaining with each form, it's great. But the other thing is, there are people who, for whom the audio is the primary medium. So I think one thing that audiobooks have done is to draw in a different kind of reader or a different kind of consumer of books. And I think that would not have been possible without the digital. Yeah. Also, is that whenever I ask my students to read something, very often they come back and say that they have listened to it. So I said, yeah, listening is a different skill altogether. But yeah, as Usha rightly said, as long as we are conscious, as long as we are aware that what we are getting and what we are losing in each of these mediums, then there is no problem. Even just like, for example, when we read a book and watch a film based on that book, instead of constantly worrying about whether the book is better, the film is better, if you see these two as two different mediums, probably we will get the best of both worlds. I would like Aparna to talk about, as a sociologist, what could be the link between reading cultures and society and non-reading cultures. Whether what we see today in terms of the transformation of the reading from a physical book to a digital copy, how does that reflect the changes in the society, and how does that actually influence the changes in the society? What is the relation between social trends and technological trends? Well, you asked me, I think I would look at it beyond social trends and technological trends and push it towards inequalities. I think, what is really available to everyone. Being at a public institution, that access and availability is a big thing once you have exposure to a library which gives you everything at your fingertips. Any article, anything that you want is actually available now. What does this availability really mean? It's a lot of power, a student once said. Ma'am, I can just go access something and I can get, I can listen to Amitav Ghosh, I can listen to Manuel Castells, I can listen to anyone at any point of time. But they kept using the word listen to and not read. And when they see or see a video of, yeah, I should change that. See a video of, I just saw Castell say this. So, in the past we used to say, okay, where? And now you don't ask that question anymore because you know that it's sitting in the hostel room and accessing all this. So it is a kind of equalizer for the student who cannot afford to buy this expensive book or
wait for someone to return it at the library. You just, Google something and download something, and you also get a lot of legal and illegal downloads into your boxes. So the availability is a great equalizer. Now, whether that kind of access is reaching everyone is something that people are actually studying now and saying, where is the gap between availability and access? Do people actually get what they get? But then it is quite inspirational sometimes to listen to the big names in flesh and blood. And why would they want to listen to a faculty talk about it when they can actually listen to the original lecture? So that was another thing. So it's very interesting. And one of my colleagues who teaches this course called Technology, Culture and Society was also saying that cultural gap which used to be there in the colonial world is no longer there because of this kind of an access. So yes, there is access, there is availability, and there are those who feel the power of, being able to read and theorize and get everything at your fingertips. So you don't have to wait for the Hindu literary magazine to be able to access the books that have come, in front of you. Maybe you get some version of it somewhere, but why not, somewhere else? Like, if you have to read Gabriel Garcia Marquez, there are different ways of reading and different ways of accessing these readings. So I think that part is the positive spin that one can give to it. And the other side, the pessimistic side, is of course, when everything is available, you never actually read it. You may listen to a few lectures, you may say, okay, but do I have to really pick up that big fat book to be able to read it? And then before the exam, you realize, you just have to write something out of what you heard. So that becomes again a challenge for all these people. I సభకు విచ్చేసినటువంటి పుస్తక ప్రియులందరికీ పేరు పేరున వందనాలు. నిజంగా ఒక సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలికనే. ఆ సిరాచుక్కనే ఇలా ఇంతమందిని ఏకం చేసి ఇక్కడికి తీసుకొచ్చింది. అందరికీ తెలుసు, సాహిత్యం అంటే సమాజ హితాన్ని కోరేది అని. నిజంగా మనం మన కోసం ఏడిస్తే అది స్వార్థం అవుతుంది, మనం జనం కోసం ఏడిస్తే అది సాహిత్యం అవుతుంది, మనం ఏడ్చినట్టు నటించినాం అనుకో అది రాజకీయం అవుతుంది. అట్లా ఇలా మనల్ని ప్రభావితం చేసినటువంటి పుస్తకం ఒక గొప్ప అంశం. నిజంగా పుస్తక ప్రదర్శన నిర్వాహకులకి నేను నమస్కరిస్తున్నా. ఎందుకంటే ఇలాంటి పుస్తకాలు ప్రజల్లోకి వెళ్తే, ఒక గొప్ప వ్యక్తిని తీర్చిదిద్దిన ఒక రచయితగా చేసినటువంటి పుస్తకాలు ప్రజల్లోకి వెళ్తే, వాటి గొప్పతనం గురించి తెలిస్తే ఎవరైనా ఇంకా దాన్ని చదివి అందులో ఉన్నటువంటి సారాన్ని గ్రహిస్తారనేటువంటి గొప్ప ఉద్దేశంతో పెట్టినటువంటి కార్యక్రమానికి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ, సహోదర మిత్రులందరూ, మనకున్నది గంట కాబట్టి మనిషికొక 8-9 దాకా ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు మాట్లాడి మనం ముగించాలి. తర్వాత నాకు ఇచ్చినటువంటి 6 నిమిషాలు మొదలే తీసుకుంటా, ఎందుకంటే వెనకసీరి ఏమవుతుందో తెలియదు. నిజంగా నన్ను ప్రభావితం చేసినటువంటి, నేను నచ్చిన, నేను మెచ్చిన, నన్ను ప్రభావితం చేసిన ఈ పుస్తకాలు అనే అంశం తీసుకొని చెప్పాలంటే, అంతకుముందు నేను ఒక కథ చెప్పాలి. నిజంగా నన్ను గొప్పగా ప్రభావితం చేసినటువంటి ఒక కథ, అది మా అక్క చెప్పింది నాకు. చిన్నప్పుడు నేను 5వ తరగతి 6వ తరగతిలో ఉన్నప్పుడు నన్ను పక్క కూర్చుండి చెప్పినటువంటి కథ. నిజంగా అది నాకు ఒక గొప్ప శక్తిని, నన్ను తీర్చిదిద్దినటువంటి కథ. నిజంగా అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు ఆ కథ.
కానీ ఆ చిన్నతనంలో నన్ను ఆ కథ ఎంత ప్రభావితం చేసిందంటే, ఆ కథ ఏంటంటే తండ్రి కొడుకు గుర్రం, ఒక తండ్రి ఒక కొడుకు ఒక గుర్రం. అయితే ఎప్పుడు 5వ తరగతి చదువుతున్నప్పుడు నేను మా అక్క బీడీలు చేసేది, నేను దారం కట్టుకుంటా పక్కకు కూర్చునేది. అయితే ఏంటంటే బీడీలు చేసుడు అనే వరకు బీడీలు చేసుడు దారం కట్టుడు అంటే అది చిన్నతనం అని, అది ఆడోళ్ళు చేసే పని అని కొద్దిగా లోపల ఉంటుండే. నేను మా అక్క దగ్గర కూర్చుండి బడి అయిపోయినాక తర్వాత బడికి పోయేదాకా ఇక రా తమ్మి అని బుద్రకి పక్కకు కూర్చుండే పెడితే బీడీలకు దారం కడుతుంటి. ఎవరన్నా మా దోస్తులు రాగానే అయితే టక్కన లేచి ఇట్లా దులుపుకుంటా నిలబడుతుంటి, దారం కట్టనట్టు ఏదో పని చేస్తున్నట్టు నటించి. మళ్ళీ వాడు పోగానే మళ్ళీ కూర్చుందుంటి, మళ్ళీ దారం కడుతుంటి. మళ్ళీ ఎవడన్నా వస్తే మళ్ళీ లేతుంటి, మళ్ళీ దులుపుకుందుంటి. ఇట్లా ఊటో బయటో ఇట్లా కూర్చుండి లేస్తే ఒకసారి ఆమె ఇక ఊకే చెప్పలే, ఒక కథ చెప్తా తమ్మి నీకు అన్నది. అక్క చెప్పు అని అన్న. అంటే ఆమె చెప్పినటువంటి కథ మనం చాలాసార్లు విన్నటువంటి కథనే కానీ అద్భుతంగా చెప్పింది. ఒక గుర్రం ఉందట, ఆ గుర్రంను ఒక ఇద్దరు తండ్రి కొడుకులు ఉన్నారట. ఆ గుర్రాన్ని తండ్రి కొడుకులు ఇద్దరు తోలుకొని పోతున్నారు, ఊర్లోకి వెళ్ళి పోతున్నారు. పోంగ ఇక గాంధీ కాడ కూర్చుంటారు కదా మనుషులు, పని లేని వాళ్ళు, వాని చూసి వీని చూసి కామెంట్ చేసేటోళ్ళు. ఈ గుర్రము ఇద్దరు అయ్య కొడుకులు ఓంగ చూసి ఏమంటున్నారట, వీళ్ళకేమన్నా బుద్ధి నాదిరా, గుర్రములో గుర్రాన్ని పెట్టుకుని ఇద్దరు నడిచిపోతున్నారు, వీళ్ళకి ధమాకు లేదురా, వీళ్ళు తెలియలేని వాళ్ళు రా అని చెప్పేశారు. అప్పుడు తెలియలేని వాళ్ళు అయిపోయిన వాళ్ళు. ఇది తండ్రి విన్నాడు. ఈయన ఏం చేసిండంటే, అరే బిడ్డ, మనం గుర్రం వెంబడి నడిచిపోతే మనం తిడుతునురా, ఒకళ్ళం ఎక్కుదాం ఒకళ్ళం నడుద్దామని తండ్రి ఎక్కిండు, కొడుకు నడుస్తుండట. ఇక మళ్ళా పోతుండ్రు. పొంగ మళ్ళీ ఊరు వచ్చే, ఊరన్న కాడ గాంధీ గద్దె ఉండే, గాంధీ గద్దె మీద మనుషులు కూర్చుండ్రి. వట్టి కూకుంటారా, మళ్ళా చూసిర్రు. గుర్రం మీద ముసలాయన ఉన్నాడు, గుర్రము కింద కొడుకు నడుతుండు. ఇక మొదలు పెట్టిర్రు. ముసలోనికి ఏమన్నా బుద్ధి నాదిరా, వాడు మనిషేనారా, సత్య ముసలోనికి ఇంకా గుర్రం షోకు తీరలే, గుర్రం మీద ఎక్కిపోతున్నాడు. ఇంకా బతకబుట్టిన పూరన్నేమో నడిపిస్తుండు. నీ అమ్మ, ఈ తండ్రి అసలు మానవత్వం లేదురా వీనికి అని అన్నాడు. అనగానే అరే నీ అమ్మ మళ్ళా తిట్టవట్రి అని ఏం చేసిండు, కొద్ది దూరం పోయినాక తండ్రి దిగిండు, కొడుకుని ఎక్కించిండు. ఇక మళ్ళీ పోతారు. ఇక మళ్ళీ ఊరు వచ్చే, మళ్ళీ గాంధీ గద్దె వచ్చే, మళ్ళీ మనుషులు వచ్చి మళ్ళీ చూసిరి. ఊకుంటారా, అరే నీ అమ్మ ఇదేం పాపం రా, ఇంకా ముసలోన్ని ఎర్రటెండలా కానీ నడిపిస్తోండు, గీడు మొద్దు గుర్రమోలు ఉన్నాడు కొడుకు గుర్రం ఎక్కిపోతుండు. చీ అమ్మ, ఈ కొడుకులకు, ఈ తరం కొడుకులకు మానవత్వమే లేదురా అని అన్నాడు. కొన్ని అవ్వ ఇక తండ్రి మళ్ళీ ఆలోచించాడు, ఇదేంద్ర భయ్ అమ్మ, నడిచిపోయినాది ఇట్రి, నేనెక్కినాది ఇట్రి, నువ్వెక్కినాది ఇట్రి, అయితే ఇప్పుడు ఇద్దరం ఎక్కుదాంపా అని ఇద్దరు ఎక్కిండ్రు పోతారు. పోంగ మళ్ళీ ఊరు వచ్చే, మళ్ళీ గాంధీ గద్దె వచ్చే, మళ్ళీ ఒక మనుషులు వచ్చి మళ్ళీ సేమ్ చూసిండ్రు. పుణ్యానికి వచ్చిన గుర్రం ఉన్నదని, నోరు లేని గుర్రం ఉన్నదని అయ్యగొడుకులు ఇద్దరు గుర్రాలు ఎక్కిర్రు. ఏం పుట్టిద్రా, నడిచిపోతే వాళ్ళకి సావారా, పాపం గుర్రం మీద ఇద్దరు ఎక్కిర్రు అని మళ్ళా తిట్టిరట. ఇక బెల్లగో చెట్టు కింద కూర్చున్నాడు తండ్రి, ఆలోచించిండట. నడిచినా తిట్టిర్రు, ఎక్కినా తిట్టిండ్రు, ఎక్కకున్నా తిట్టిండ్రు, కాబట్టి ఎట్లయినా తిడతారా ఈ మనుషులు, కాబట్టి మన ఇష్టం ఉన్నట్టు చేసుకుందామని తండ్రి కొడుకులు ఇద్దరు ఎక్కి గుర్రం ఎక్కిపోయారట. ఈ కథ చెప్పింది మాకు. చెప్పి తమ్మి దారం కట్టినా తిడతారు, వాడు దారం కడతాడని, కట్టకున్నా తిడతారు, గౌగోటి పూరాడు ఏం పని చేయడని, అటు తిరిగినా తిడతారు, ఇటు తిరిగినా, నీకు ఇష్టమున్న పని చేసుకోవాలి బిడ్డ, కానీ ఒకళ్ళు అంటుండ్రు అని ఖచ్చితంగా పట్టించుకోవద్దు అని చెప్పింది. ఆ చిన్నతనంలో ఈ చిన్న కథ నా మీద ఎంత ప్రభావితం చూపిందంటే, ఇప్పటికీ కూడా ఒక శ్రమ మీద, శ్రమజీవనం మీద, శ్రామికుల మీద ఒక గౌరవాన్ని పెంచింది. ఇప్పటికీ మా బల్లే ఏదైనా మీటింగ్ అయితే మా సార్లందరూ వెనక చేతులు పెట్టుకొని నిలబడి కూర్చుంటుంటారు, అటెండరే రావాలి, బెంచ్లే వేయాలని. ఇక నేను పోయి దందని బెంచ్లు బట్టి నేను ఎత్తుంటే, అరే పెద్దసారే ఎత్తుండ్రా అని మళ్ళీ వచ్చి నా ఎంబడ బెంచ్లు ఎత్తారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా పక్కపొంటి పరమాణు బాంబు వేలినా, ఎవలేమనుకున్నా, నేను చేసేటటువంటి పనిలో అది నిజాయితీ ఉంటే ఖచ్చితంగా చేస్తుంటా. ఆ కథ నన్ను అంత ప్రభావితం చేసింది. దానికి తగ్గట్టుగా నడుస్తున్న పుస్తకం మా నాయన
మా బాపు నన్ను అత్యంత ప్రభావితం చేసినవాడు. ఆయనకు చదువు రాదు, అప్పటికి నేను ఇంకా పుస్తకాలు చదవలేదు. కానీ ఆయన పరాయి సొమ్ము పాము వంటిది ముట్టద్దురా, పరాయి స్త్రీ తల్లి వంటిది కన్నెత్తి చూడద్దురా, మద్యము మత్తు విషము దాన్ని ఎప్పుడు తాగద్దురా, ఈ 3 చెప్పిండు. నిజంగా అవి ఏ క్షణాన చెప్పిండో కానీ అద్భుతంగా నాలోకి ఇంకి అంతగా నా పర్సనాలిటీని ప్రభావితం చేసినటువంటి, అంటే పుస్తకాలు చదవకముందు నేను విన్నటువంటి కథలు, నన్ను మలిచినటువంటి కథలు. అట్లాగే ఇంకొక అద్భుతమైన కథ చెప్పింది, అది మా అమ్మ చెప్పింది. అంటే నేను చదవకముందే ఈ కథలు నాకొక దృక్పథాన్ని, నాకొక దృష్టిని, నాకొక తొవ్వను చూపాయి. అరే బాబు, మనిషి తప్పులు చేస్తాడు, అన్యాయం కూడా చేస్తాడు. నేను అన్యాయం చేయలే, నేను తప్పులు చేయాలి అంటే నువ్వు అసలే నమ్మకు, వాడు చెప్తుంది అబద్ధమని అనుకో. కానీ ఏ తప్పో ఏ అన్యాయమో చేతి ఎట్లా చేయాలరా అంటే ఉప్పు పదుకుని తిన్నట్టు ఉండాలరా, ఈగ పాలు తాగినట్టు ఉండాలరా అంటది. అంటే ఇప్పుడు మేక ఉందనుకోండి, మేక నీళ్లు తాగితే కనీసం కాళ్ళకు కూడా అంటనియదు, మెల్లగా ఇట్లా వంగి తాగుతుంది. ఆవు ఉందనుకో, ఆవు నీళ్లు తాగితే ఒక 2 కాళ్ళను మాత్రమే అందులో పెట్టి తాగుతుంది, మళ్ళీ వెనుకకు వస్తుంది. కానీ దున్నపోతు ఉందనుకో, దున్నపోతు నీళ్లు తాగితే ఏం చేస్తుంది, అందులో పోతుంది, నీళ్లు తాగుతుంది, బొరుతుంది, ఇంకొకటి తాగకుండా చేసి మొత్తం కుళ్ళులు చేసేస్తుంది. కాబట్టి సమాజంలో 3 రకాల వ్యక్తులు ఉంటారా, అట్లా కాదు, మనం కూడా తాగాలి, కానీ ఈగ పాలు తాగినట్టు, మేక నీళ్లు తాగినట్టు అట్లా చేయాలి సమాజంలో, అట్లా బతకాలని చెప్పింది. అంటే ఇంత ఈ చిన్న కథలే అయినా ఈ గొప్ప కథలు జీవితాంతం నన్ను వెంటాడుతున్నటువంటి కథలు. తర్వాత క్రమంలో చాలా వరకు ఈ కథలు విన్నాను. అట్లా తర్వాత చదువుకున్నటువంటి అనేక పుస్తకాలు, నన్ను ప్రభావితం చేయకపోయినా నాకు బాగా నచ్చినటువంటి పుస్తకాలు, నేను మెచ్చినటువంటి పుస్తకాలు చాలా ఉన్నాయి. తర్వాత సమయం చాలా తక్కువ కాబట్టి మా సహోదరులకి నా సమయాన్ని ఇస్తూ తర్వాత మిగిలింది ఏమన్నా ఉంటే నేను మాట్లాడతాను. ముందుగా మా అన్న స్కై బాబా, ఆయన తనను ప్రభావితం చేసిన పుస్తకాలు, ప్రభావితం చేసినటువంటి తను మెచ్చిన నచ్చిన వాటి మీద మాట్లాడాల్సిన కోరుతున్నాను. 5 నిమిషాలు. సభకి సలాములు. ఆ, నా తోటి మిత్రులు, తర్వాత పెద్దలు సతీష్ చంద్ర గారు, మీకు ప్రభావితం చేసిన పుస్తకం ఏంటి అని అణగారిన కులాల నుంచి మతాల నుంచి వచ్చిన వాళ్ళని అడిగితే నేను అనుకుంటాను ఒక్క పుస్తకం ఏది చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే జీవితమే ఒక చాలా కష్టాలతో కూడి ఒక్కొక్క అనుభవాన్ని కూడగట్టుకొని రకరకాల ఇబ్బందులు పడుతూ ఎదిగి వచ్చే వాళ్ళం కాబట్టి మా వ్యక్తిత్వం రూపొందుతున్న క్రమంలో ఒక్కొక్క దశలో ఒక్కొక్క పుస్తకము మమ్మల్ని ఇన్స్పైర్ చేయడంగా నాకు అనిపించింది ఈ టాపిక్ ఇచ్చినప్పుడు. చిన్నప్పుడు అంటే దానికి వాళ్ళ పరిసరాలు కావచ్చు, అశోక్ అన్న చెప్పినట్టు వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తోబుట్టువులు కావచ్చు, తర్వాత పేదరికం కావచ్చు, వాళ్ళకి అందుబాటులో ఉన్న పుస్తకాలు కావచ్చు, అందే పుస్తకాలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. నాకు మొదలు చందమామ లాంటి పుస్తకాలు దొరికేవి, తర్వాత డిటెక్టివ్ నవల్స్ దొరికాయి, సీరియస్ సాహిత్యం దొరికే పరిస్థితి ఉండకపోయేది. తర్వాత శ్రీశ్రీ మహాప్రస్థానం చదువుకోవడం, తర్వాత చలం పుస్తకాలు చదువుకోవడం, అవి చాలా గొప్పగా ఉన్నాయని చెప్పి అప్పుడు బాగా వాటిని నోటికి చెప్పడం లాగా ఉండేది పరిస్థితి. ఇంకా ముందుకు వచ్చిన తర్వాత రష్యన్ సాహిత్యం చదువుకోవడం, అమ్మ నవల గురించి చాలా వినేది, కానీ ఆ టైంలో ఎన్నిసార్లు మొదలుపెట్టినా అది నేను పూర్తి చేయలేకపోయినా. కానీ అదే తొరిగినేవు తండ్రులు కొడుకులు మాత్రం ఏకబిగిన చదివేసిన. అంటే దాని గురించి ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది, మనలో రూపొందుతున్న వ్యక్తిత్వం, మనం ఎటువైపు మన 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 మనస్తత్వము ఎట్లాంటిదో దానికి తగ్గట్టుగా ఉన్న పుస్తకాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ మనకు కలుగుతుంది. వాటిని బాగా మనం చదవగలం, ఆ పాత్రలతోని ఐడెంటిఫై కాగలం అని చెప్పి నాకు అనిపించింది.
తర్వాత సీరియస్ సాహిత్యంలోకి వస్తున్న క్రమంలో ఎందుకో నేను ఎండమూరి, ఎద్దనపూడి ఈ నవలలు అస్సలు చదవలేకపోయేది. అవి అసలు ముందుకు పోకపోయేది. తర్వాత చిక్కనవుతున్న పాట కానీ, నీలి మేఘాలు కానీ, హాదర్ పుట్టుమచ్చ కానీ ఇవి చాలా ఇన్స్పైర్ చేసినాయి ఆ టైంలో. అవి మనకి ఆ టైంకి అందిన డిగ్రీ స్థాయిలో అందిన పుస్తకాలు. ఖాదర్ మొయిదీన్ పుట్టుమచ్చ తర్వాత మేము ముస్లిం సాహిత్యం గురించి ముస్లిం కవులు అందరం కూడా ఆలోచించడం మొదలుపెట్టినాం, కొత్త తరం వాళ్ళం. తర్వాత మా స్టైల్లో మేము రాయడం జరిగింది. అయితే త్రిపునేని శ్రీనివాసు రహస్యోద్యమం కవిత్వంలో చదివినప్పుడు దాంట్లో కొన్ని వాక్యాలు బాగా గుర్తుండిపోయినాయి. అంటే గుర్తుండిపోవడమే కాకుండా కదిలించేవి, బాగా ఇన్స్పైర్ చేసేవి. విలువల్ని భగ్నం చేయడమే జీవితమైనప్పుడు మృత్యువును కౌగిలించుకొనైనా మాట నిలబెట్టాలి అనే ఆ 2 లైన్స్ నిజంగా ఎంత మనలో శక్తిని నింపుతాయో, ఒక పోరాట క్రమాన్ని, పోరాట పటిమను నేర్పుతాయి. అట్లాగే వెన్నెల కురిసిన చంద్రుణ్ణి ప్రేమించలేను, దగ్ధమైనా సరే సూర్యుడినే కౌగిలించుకుంటాను అని అంటాడు. అప్పటికి వెన్నెల గురించి ఎన్నో తీర్లుగా వర్ణించడం చూసినప్పుడు మనకి చాలా హాయిగా అనిపిస్తుంది, ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. కానీ ఈ వాక్యం దాన్ని తుత్తునియలు చేస్తూ వెన్నెల కురిసిన చంద్రుడిని ప్రేమించలేను, దగ్ధమైనా సరే సూర్యుడినే కౌగిలించుకుంటాను అని అన్నప్పుడు మనకు ఎక్కడలేని శక్తినిస్తాయి ఆ వాక్యాలు. అట్లాగే ఆయన వాక్యాలే లోపల సరస్సులున్న మనిషి బయట సముద్రాలు సృష్టిస్తాడు అని చెప్పాను. ఆ వాక్యము నిజంగా అంటే మనము మన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడంలో భలే పనికొస్తుంది అది. అంటే మనం ఏంటి, బయట సముద్రాలు సృష్టించగలిగిన వాడు కూడా చాలా నింపాదిగా, జాగ్రత్తగా ఎట్లా ఉండాలి అని చెప్పే వాక్యం అది. నాకు ఇంకా బాగా నచ్చిన వాక్యం ఏంటంటే, ఇల్లు శాశ్వతంగా అలంగరేసిన పడవలా ఉంటుంది అంటాడు. అది మనం ఎట్లా సంచారిలాగా తిరగాల్సిన తనాన్ని అది మనకు గుర్తు చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే, బండి మీద 2 వీలర్ మీద పోతూ ఉంటే ఏదైనా పెద్ద వెహికల్ కింద వెనక పోతున్నప్పుడు లటుక్కున ఒక గుంత వస్తే మనం ఆ గుంతలో 2 వీలర్ గిల్ల పడగానే గుర్తొస్తుంది నాకు త్రిపునేని శ్రీనివాస్ వాక్యం, ఒకరి వెనక నడవడం చేత కాదు, నీడ కింద ఆలోచన కదలాడదు అని. వెంటనే ఏ పెద్ద వాహనం కింద పోకుండా జాగ్రత్త పడుతుంటాం. అట్లా జీవితానికి దగ్గరగా ఉన్న, లేకుంటే మనం రకరకాల పోరాటాలు చేస్తున్నాం కాబట్టి ఆ పోరాటాలకు తగ్గట్టుగా ఉన్న కవితల్ని చాలా ఎక్కువగా చదువుకోవడం, కథల్ని చదువుకోవడం, ఇన్స్పైర్ కావడం, నవలలు చదువుకోవడం జరిగింది. సతీష్ చంద్ర గారి నాన్న సైకిల్ పుస్తకం నేను చాలాసార్లు చదువుకున్నాను. ఎన్ని ఇమేజులు అసలు. అంటే చిన్నప్పుడు అందరం సైకిల్ తొక్కిన వాళ్ళమే కాబట్టి సైకిల్ తొక్కడంలో గుంతలు, రోడ్డు, తర్వాత దారి, పిల్లబాట వగేరా వగేరా, నాన్న వెనక ముందు కూర్చోబెట్టుకొని తొక్కుతుండడము. అప్పుడు కొడుకు అనుమానం వచ్చి అడిగిన దానికల్లా తండ్రి రకరకాలుగా జీవిత నేపథ్యాన్ని, లేకుంటే జీవిత అనుభవాన్ని జోడించి పొయిటిక్ వాక్యాలుగా చెప్పడం అయితే నాకు చాలా నచ్చింది సార్. ఎప్పటికీ నా దగ్గర ఆ పుస్తకం ఇప్పటికీ ఉంది. అంతా అట్లా రకరకాల పుస్తకాలు, రకరకాల ఇవి మాకు ఇన్స్పైర్ చేస్తూ వచ్చాయి. అట్లా మేము చివరికి మేము వేసుకున్న పుస్తకాల నుంచి కూడా వతన్, ముస్లిం కథలు బాగా ఇప్పటికీ బాగా అందరూ చెప్తూ ఉంటారు మా గొప్ప పుస్తకం అని చెప్పి. అట్లాగే అంటే అస్తిత్వ ఉద్యమాల నుంచి వచ్చిన పుస్తకాలు, ఆయా కవులు 10, 20, 30 మంది వాళ్ళ అనుభవాల్లోంచి వాళ్ళ జీవితాన్ని, పోరాటాన్ని అక్షరీకరించడం అనేది ఇవాళ తరము తప్పకుండా చదవాల్సిన పుస్తకాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. సోదరుడు హైదరాబాద్ బుక్ ఫేర్ 2024 నిర్వాహకులకు, యాకోబన్న గారికి, ఈ సెషన్కి అధ్యక్షత వహిస్తున్నటువంటి తెలంగాణ కథా దిగ్గజం పెద్దింటి అశోక్ అన్నకి, అట్లాగే నాకు నచ్చిన రచయితలు ఈ వేదిక మీద ఉన్నారు. అక్కగారు సుభద్రక్క, అయ్యయ్యో దమ్మక్క, తర్వాత సతీష్ చందర్ సార్ ఆ వాక్యం రసాత్మకం కావ్యం, తర్వాత ఆ వాక్యం నిప్పుతో స్నానం చేసినట్టుగా ఉంటుంది.
అట్లాగే నాకు ప్రేరణ ఇప్పుడే వచ్చేసిన రుబీనా పర్వీనా గారు సభా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అయితే మా నాయనమ్మ చెప్పేది ముచ్చట చెప్తే పూత వేసినట్టు ఉండాలిరా, చెప్పు గూడల మీద అలకల పూతలు అల్లినట్టు ఉండాలి అవులే అని తిడుతుండే. అట్లా నాకు ఆమె అనేక కథలు చెప్పింది. ఆ తర్వాత చాలా పుస్తకాలు నాకు నచ్చాయి. ఈ మధ్యకాలంలో నేను చదివినటువంటి పుస్తకం బృహన్నలపేట, 2 కాళ్ళ దున్నల వేట బృహన్నలపేట. ప్రజ్ఞా నిరంకుశ రాజుల్లో నెపోలియన్ దేశానికి యుద్ధం ఎలాంటిదో స్త్రీకి ప్రసవం అలాంటిదే. అట్లాగే పురుషులు ప్రసవ వేదన పడితే తప్ప స్త్రీగా మారి ఇలాంటి పుస్తకం రాయలేరు. అట్లా రాసినటువంటి పుస్తకమే బృహన్నలపేట. విజయవాడలో అయేష మీరా కావచ్చు, ఢిల్లీలో నిర్భయ కావచ్చు, పుడమి కావచ్చు, మన వరంగల్లో జరిగినటువంటి ఆమె కావచ్చు, అట్లాగే ఇక్కడ ఇవన్నీ కూడా అనేక రకాలుగా ఉన్నాయి. ఎవరినైనా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే మనుషులందరూ ఒకేలా ఉండరు, మనుషులందరూ ఒకేలా వ్యవహరించరు. అట్లా మరి ఎవరైతే మోహపు చూపుతో దుర్మార్గమైనటువంటి ఆలోచనలతో ఉంటారో వారిని పట్టడమే, వారిని వేటాడడమే ఈ పుస్తకం యొక్క లక్షణంగా ఉన్నది. మరి ఇంతదాకా అక్కగారు చెప్పినట్టు ఏబీకే ప్రసాద్ గారు ప్రముఖ సంపాదకులు ఉపమా సతీచంద్రస్య అన్నారు. ఉపమా కాళిదాసస్య అర్థగౌరవే మహాభారవి అన్నాడు. సో మరి అట్లా తెలుగు సాహిత్యంలో గొప్ప వాక్యంతో గజిబిజిగా మన ప్రపంచ పదులు లిఖించినటువంటి సినారే లాగా పదాలను అటు ఇటు మలిచి చాలా అద్భుతంగా వివరిస్తాడు. సో ఇందులో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కదిలించినటువంటి ఒక జెసిల్ పెలికా ఫ్రాన్స్లో ఒక 10 సంవత్సరాలుగా అత్యాచారానికి గురవుతున్నటువంటి స్త్రీ ఇవాళ నోరిప్పింది. అట్లాగే ఇవన్నిటికీ ఒక పరిష్కారంగా ఉన్నటువంటి పుస్తకమే ఈ బృహన్నలపేట. బృహన్నలపేటలో మరి అందరూ అన్ని విషయాలకు ఒకే రకంగా స్పందిస్తారా? స్పందించరు. నిర్భయ తన బాయ్ ఫ్రెండ్ తోటి ఆ అర్ధరాత్రి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు అనుకున్నారు నా బాయ్ ఫ్రెండ్తో నేను పోయినట్టు, నా గర్ల్ ఫ్రెండ్తో నేను పోయినట్టు స్పందించారు. అదే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒక పుడమి ఒక గాజులు తర్వాత పూసవెల్రా విధానంగా అమ్ముకునేటువంటి ఒక స్త్రీని అదేవిధంగా హత్య గావించబడ్డప్పుడు, అత్యాచారం చేసినప్పుడు ఏ ఒక్కరు కూడా స్పందించలేదు. అంటే సమాజంలో స్పందనలు కులాలను బట్టి, మతాలను బట్టి, అగ్రవర్ణాలను బట్టి, వివిధ హోదాలను బట్టి ఉంటాయనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉంది. అయితే ఇక్కడ కన్నప్ప అనేటువంటి ఒక పాత్ర, ఆయన ఈ నిర్భయ జరిగినప్పుడు, హైదరాబాద్లో జరిగిన అభయ జరిగినప్పుడు, అత్యాచారం జరిగినప్పుడు ఆయన చాలా ధీటుగా స్పందిస్తాడు. ఆ వాక్యం ప్రారంభ వాక్యమే ఆయనకు నడినెత్తికెక్కింది సామాజిక స్పృహ అంటాడు. అప్పటిదాకా స్పృహ లేదు, ఆయనకున్నది ఒకటే. సో మరి ఆ విధంగా చాలా గొప్పగా అమాయకుల్ని ఆ కేసుల్లో ఇరికించి వాస్తవమైన వాళ్ళను పక్కదారి పట్టించడం, ఆ పట్టించిన వాళ్ళను ఎట్లా శిక్షించారు అనేది ఈ నవలలోని సారాంశం. అందులో ప్రధానంగా ఆ మీరాబాబా అతని భార్య మరి ఏం చేశారంటే, ఏ పెన్నెట్రేట్ అయితే ఉన్నదో, ఏ అత్యాచారానికి ఉపయోగపడ్డ అవయవాలను సమూలంగా పెరికివేయడం జరిగింది. ఈ నవల చదివిన తర్వాత జయరాజన్న గారి పాట, తల్లి నీకు వందనాలే మా పూలందేవి, ఎంటబడిన టాగురు కొడుకుల మర్మాంగాలను కోసుకొచ్చిన తల్లి నీకు వందనాలే మా పూలందేవి అన్నట్లుగా ఈ బృహన్నలపేట ఉన్నది. ఎవరూ కాపాడరు.
నిన్ను నీవే కాపాడుకోవాలి, నిన్ను నీవే సంస్కరించుకోవాలి, నిన్ను నీవే రక్షించుకోవాలని ఒక పురుషుడు ప్రసవ వేదన పడి ఈ సమాజానికి చెప్తున్నటువంటి ఒక మహా సందేశం. అందుకే మహాకవి ఆరుద్ర మాటతోటి ముగిస్తాను. మానవ జాతి అంతరించబోదని మౌనంగా హామీ ఇస్తుంది ప్రతి గర్భవతి అన్నట్లుగా ఈ పుస్తకం ఉన్నది. మంచి పుస్తకం అందజేసిన సతీష్ చందర్ సార్కి కృతజ్ఞతలు. జై భీములు. థ్యాంక్ యూ. నచ్చిన పుస్తకం మా పక్కనే ఉన్న మేము మెచ్చిన పుస్తకం మా అన్నగారు. థ్యాంక్ యూ. ఇప్పుడు జూపాక సుభద్ర గారు. అధ్యక్షుడు మీరు కనబడరేమో. అధ్యక్షులు పెద్దింటి అశోక్ కుమార్ మా మిత్రుడు. ఆయన కథలంటే నాకు చాలా ఇష్టము. ఆయన కథలు చదివిన తర్వాత నేను కూడా కథలు రాయొచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చిన రచయిత పెద్దింటి అశోక్ కుమార్. మిగతా తమ్ముళ్ళు సిద్ధంకి, రుబీనా అన్ని కంగ్రాట్స్. ఆమెకు అవార్డు వచ్చింది. సో వెంకట సుబ్బు అనే అవార్డు వచ్చింది రుబీనాకి. రుబీనాకి కంగ్రాట్స్ చెప్తూ, ఇంకా తమ్ముడు నిరంజన్, ఇంకా సతీష్ చందర్ గారి గురించి మీకు చెప్పక్కర్లేదు. ఆయన కథల్ని అట్లా ఒక అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే ఆయన ఎస్సీ మహిళల్ని ఎస్సీ లాగానే ప్యాథటిక్గా చూపించకుండా ఒక ఆకాశంలో ఒక ధృవతారలాగా, ఒక అరుంధతి లాగా, ఒక ఆకాశ చుక్కలాగా చూపిస్తుంటాడు. చాలా కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది. ఆయన ఆ మధ్య జోగిని మీద ఒక కథ రాసిండు, చాలా అద్భుతము. యువరానా. సో ఇంకా ఆయన మాట్లాడితే ఇంకా ఇట్లా మొత్తం నవరసాలన్నీ అట్లా పారుతుంటాయి. అప్పుడే బీభత్సం చూపిస్తారు, అప్పుడే డౌన్, అప్పుడే అప్, అప్పుడే డౌన్. భలే చేంజ్ అవుతుండే. ఆయన ఒక నాటకం వేసినట్టే మాట్లాడుతుంటాడు. ఇంకా యాకమ్మ మంచి కథా రచయిత్రి. విజయ భండారు ఈ మధ్యనే యోధ తీసి చాలా మంచి పని చేసింది తను, అంటే మాతృత్వానికి సంబంధించి. ఇట్లా మీ మిత్రులందరికీ జై భీములు, మిగతా మిత్రులందరికీ జై భీములు, వందనాలు. నాకు దొరికిన సాహిత్యము ముందుగా ఫోక్ సాహిత్యమే, ఫోక్ కథలే. మా ఇంట్లో బాలనాగమ్మ కథ, ఎల్లమ్మ కథ, పోషమ్మ కథ, ఉప్పలమ్మ కథ, ఈ కథలు వినేది. తర్వాత మల్లన్న కథ, ఇట్లాంటి కథలు వినేది. తర్వాత పిల్లలంతా ఆడుకునేది అయ్యయ్యో దమ్మక్క అనే ఒక ఆట ఆడుకునేది. ఆ ఆట ఏంటంటే పిల్లలందరూ చుట్టూ కూర్చుంటారు. చిన్న పిల్లలు 15 ఏళ్ళు 12 ఏళ్ళ లోప పిల్లలు, ఆడ మగ పిల్లలు ఇట్లా గుండ్ర కూర్చొని ఒక పిల్లగాడు కానీ పిల్ల కానీ లేచి ఒక కథ ఆలోచించుకొని వస్తారు. వచ్చి ఆ పిల్లలందరికీ చెప్తారు, దమ్మక్క బాయిలో పడ్డదని, దమ్మక్క బాగలేదని, దమ్మక్కకు ముక్కు చెవులు కోసిండ్రని, దమ్మక్కను దొరగొట్టిండని, దమ్మక్కను అత్త కొట్టిందని, మామ కొట్టిండని, మొగడు కొట్టిండని, ఇట్లా ఒక్కొక్క కథ. ఆ ఊరి కథ, ఆ ఇంట్లో కథ. ఆమె పేరు మాత్రం దమ్మక్కనే ఉంటుంది. అంటే కథ చేంజ్ అయినా కూడా దమ్మక్క పేరు మాత్రం అట్లనే ఉంటుంది. ఆ కథ విన్న వెంటనే పిల్లలందరూ అయ్యయ్యో దమ్మక్క, అయ్యయ్యో దమ్మక్క అని చుట్టూ తిరుగుతుంటారు అన్నమాట. మళ్ళీ ఇంకొక పిల్ల లేచి మళ్ళీ ఒక కథ పట్టుకొస్తుంది. నాకు అనిపిస్తుంది, ఇప్పుడు అనిపిస్తుంది, అంత చిన్న పిల్లలు అట్లా కథలు అంటే కూర్చొని మళ్ళా ఆ పిల్లలంటే సింగిడి పింగిడి ఎగిరే పిల్లలని అనుకుంటాం కదా, కానీ అంత క్రమశిక్షణగా కూర్చొని ఒక్కొక్క కథ చెప్పడము అనేది, దాన్ని స్పందించడం అనేది నాకు అది చాలా గొప్పగా అనిపించింది. అందుకే నా పోయిటరీకి అయ్యయ్యో దమ్మక్క అని పెట్టుకున్నా. నాకు నచ్చిన కథలు చాలా, అంటే నేను సాహిత్యము అంటే అందరిది అన్ని సమాజాలకి అద్దం లాంటి సాహిత్యం అని చెప్తే నిజంగానే కావచ్చని చాలా సాహిత్యాన్ని చదివిన. మాకు అందుబాటులో ఉన్నది అయితే పురాణాలు లేదా కమ్యూనిస్ట్ సాహిత్యం. ఎక్కువ కమ్యూనిస్ట్ సాహిత్యాన్ని చదవడం జరిగింది. దాంట్లో చలము, కొడవటి కంటి, తర్వాత అమ్మ, రష్యన్ సాహిత్యము, తర్వాత చైనా సాహిత్యము. వాటిలో నాకు బాగా కనెక్ట్ అయింది చలం సాహిత్యము. శ్రీ మహాప్రస్థానం కంటే నాకు కనెక్ట్ అయింది చలం సాహిత్యము. నాకు డిగ్రీలో ఒక అవార్డు వస్తే దానికి 5,000 డబ్బులు వస్తే ఆ డబ్బులని పట్టుకొని విజయవాడకు ఒక్కదాన్ని
అరుణ పబ్లిషింగ్ హౌస్కి వెళ్ళి అడుక్కుంటా విజయవాడకి వెళ్ళి మొత్తం చలం పుస్తకాలన్నీ పట్టుకొని వచ్చినాయి ఇది. అట్లా అన్నీ అంటే అది చాలా ప్రభావితం చేసింది. తర్వాత తెలంగాణలో బిఎస్ రాములు, అల్లం రాజయ్య, నామిని, రాయలసీమలో నామిని, బండి నారాయణ స్వామి, ఇట్లా వీళ్ళందరి కథల తర్వాత శ్రీకాకుళం వైపు రావి శాస్త్రి, వీళ్ళందరి కథలు బాగా చదివేది. ఆ తర్వాత స్కై బాబా, తర్వాత సతీష్ చందర్ గారు, షాజహానా, తర్వాత పైడి తెరేష్ బాబు, తర్వాత చల్లపల్లి స్వరూపరాంది నేను ఎక్కువ ప్రభావితమైంది ఏంటంటే మంకెన పువ్వు. ఆమె గోడ దెబ్బ చెంప దెబ్బ, అంటే గోడ దెబ్బ అనేది ఇంట్లో అంటే బయటది, చెంప దెబ్బ అనేది ఇంట్లో ఎట్లా ఈ దళిత మహిళలు ఫేస్ అవుతున్నారు అనేది అది బాగా కనెక్ట్ అయింది నాకు. అంటే కేవలం ఇంటి దెబ్బలే కాదు, మాకు బయట దెబ్బలు కూడా ఉన్నాయి, ఆ దెబ్బల మీద కూడా మాట్లాడాల్సిన అవసరము కూడా మాకుందనే ఇదేనా. ఆ తర్వాత ఇంకా జాజుల గౌరీ, ఆ కథలు నాకు మన్నుబువ్వ, ఆ మన్నుబువ్వ కథలు అన్నీ అంటే నేను డక్కలి మహిళ గురించి రాసినప్పుడు డక్కలోళ్ళు ఉన్నారా, వాళ్ళ జీవితాలు ఇట్లుంటాయా అంటే కేవలం అగ్రహారాల జీవితాలే, ఆధిపత్య కులాల జీవితాలే మనం ఇప్పుడు చదువుకుంటున్నాము, ఇంకా గానుగు తిప్పుతూనే ఉన్నాం. కానీ సమాజంలో అయిపోయింది. సమాజంలో రకరకాల పీడితులు, బాధితులు 90% ఉన్న సాహిత్యాలు ఇంకా రావాలి. ఈ మొత్తం 100 స్టాల్స్లో ఆ జీవితాలు చాలా అంటే ఒక 5% కూడా లేవు. ఆ జీవితాలు ఎప్పుడైతే మెయిన్ స్ట్రీమ్ అవుతుందో అప్పుడే సాహిత్యము డెమోక్రటైజ్ అవుతుంది. చిన్న కథ జాజుల గౌరిది కంచె అనే ఒక కథలో ఒక అమ్మాయి రేపుకు గురి అయితే ఆ మానం కంటే ప్రాణం విలువైందనే ఒక విలువని చాలా అద్భుతంగా చెప్పి తల్లి ఆ బిడ్డని దగ్గర పెట్టుకొని మళ్ళా ఆ బిడ్డ జీవితాన్ని కొనసాగించే గొప్ప కథ కంచె అనే కథ. అంటే ప్రాణమైనా పోయినా పర్వాలేదు కానీ మానం పోవద్దనే ఒక మెయిన్ స్ట్రీమ్ విలువని కాదని ఆ కంచె అనే కథ చాలా గొప్ప కథ. నాకు ఈ అవకాశం తమ్ముడు అక్క అని వెనక అంటున్నాడు అధ్యక్షులు. థ్యాంక్ యూ సో మచ్. సారీ అక్క, ఎందుకంటే టైం చాలా తక్కువ ఉన్నది. కాదు ఇప్పుడు వేదిక మీద ఉన్న పెద్దలు సతీష్ చంద్ర గారు, మిగిలిన వాళ్ళందరూ నాకన్నా చిన్నవాళ్ళే, జూపాక సుభద్ర తప్ప మేము ఇద్దరం సమకాలికులము. అందరు చెప్పినట్లుగానే నాకు కూడా సాహిత్యము చిన్నప్పటి నుంచి పరిచయము. చందమామల దగ్గర నుంచి, బొమ్మరిళ్ళ దగ్గర నుంచి కన్నా ముందు మా అమ్మ నాకు ఆదర్శము. మా అమ్మ ప్రాచీన సాహిత్యం హిందీలో చదువుకునేది. ఆమె చదవటం వల్ల మాకు చిన్నప్పుడు పాఠాలు నేర్పేది. అంటే తను రాత్రిపూట పడుకునేటప్పుడు ఒక్కొక్క కథ చెప్తూ ఉండేది అన్నట్లు. ఆ అమ్మ ప్రభావం చాలా ఉంది నాకు. ఆ తర్వాత నేను ఒక రచయితగా ఎదిగిన తర్వాత రచయితగా ఎదగకంటే ముందు అనేక సాహిత్యాలు చదివాను. ఇందాక సుభద్ర చెప్పినట్లుగా కోకు చదివాను, చల్లం చదివాను, రావిశాస్త్రి గారి చదివాను. ఆ తర్వాత ఇప్పటి వరకు వస్తున్న అనేక సాహిత్యాలు చదివాను. అయితే నేను ఉమెన్ యాక్టివిస్టుగా మారటం వెనుక నాకు ఒక ప్రభావితమైన ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకం పేరు సమాజ పరిణామంలో స్త్రీ. అది నేను చిన్నప్పుడే చదవడం జరిగింది యాక్చువల్గా. ఆ పుస్తకము మా ఇంట్లో కొంచెం సోషలిజం ఆ ఆస్పెక్ట్లో ఉన్న మా ఫాదర్ ఉండేవాళ్ళు. కమ్యూనిస్టు సిద్ధాంతాలకు అటు తర్వాత కాంగ్రెస్ సిద్ధాంతాలను రెండింటినీ వడబట్టుకొని సోషలిజం వైపు నడిచిన మా ఫాదరు ఫాదరు ప్రభావంతో నాకు ఆ పుస్తకం నేను చదవడం జరిగింది. ఆ పుస్తకం పేరు సమాజ పరిణామ క్రమంలో స్త్రీ. అంటే ప్రాచీన సాహిత్యం మొత్తం చదవక్కర్లేదు, ప్రాచీన సాహిత్యం నుంచి ఈరోజు ఆధునిక సాహిత్యం వరకు. అది నేను 1984లో చదివాను ఆ పుస్తకము. ఆ రోజు అప్పుడే ప్రింట్ అయింది ఆ పుస్తకము. ఆ పుస్తకం తర్వాత ఇప్పటి వరకు అది ఎన్నో ప్రజాశక్తి వాళ్ళు వేశారు ఆ పుస్తకాన్ని. ఆ పుస్తకంలో ప్రాచీన సాహిత్యం నుంచి స్త్రీలు ఏ విధంగా పరిణామం చెందుకుంటూ ఈ ఆధునిక స్త్రీ వరకు వచ్చింది. మూర్తి గారు అనుకుంటా రైటరు, ఆ మూర్తి గారు రాసిన పుస్తకం అది. దాంట్లో మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యం ఏ విధంగా వచ్చింది,
మాతృస్వామ్యానికి పితృస్వామ్యానికి ఉన్న లింక్ కుటుంబము. ఆ కుటుంబ వ్యవస్థలో స్త్రీలు పడుతున్న అగచాట్లు ఏంటి, స్త్రీలు ఏ విధంగా అనేక వివక్షలకు అణచివేతలకు గురవుతున్నారు, అదేవిధంగా అగ్రకులాల నుంచి కింద కులాల వరకు వస్తున్న స్త్రీలు ఏ విధంగా ఎదుర్కొంటున్నారు, దళిత స్త్రీలు కానీ బహుజన స్త్రీలు కానీ అంతకన్నా ఎక్కువగా అగ్రకులాల కన్నా కూడా ఈ స్త్రీలు ఎదుర్కొంటున్న పరిణామక్రమం కూడా దాంట్లో ఉంటుంది. బహుభార్యత్వం గురించి ఉంటుంది. మాతృస్వామ్యంలో ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో, మాతృస్వామ్యంలో మా స్త్రీకి ఏ విధంగా, తల్లికి ఏ విధంగా అధికారం ఉందో ఆ అధికారము అంతా అది ఉట్టిదే అని ఆయన ఆ పుస్తకంలో మనకు తెలుస్తుంది. ఎందుకంటే మాతృస్వామ్యం అంటే ఆడవాళ్ళ పెత్తనం ఉండేది, ఆడవాళ్ళే అన్నీ చేసేవాళ్ళు, ఆడవాళ్ళు మగవాళ్ళకు అధీనంగా ఉండేవాళ్ళు అనే ఒక అనే ఒక అపోహ ఉంది. అది కాదు అని చెప్పి ఆ పుస్తకం దాంట్లో తెలియజేస్తుంది. ఆ పుస్తకంలో ముఖ్యంగా ఆ స్త్రీలు ఏ విధంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అన్ని రంగాల్లో ఉన్నారు. విద్యారంగంలో అప్పుడు ఉన్నారు, వైద్య రంగంలో ఉన్నారు, బట్టలు నేయటంలో ఉన్నారు, తర్వాత బట్టలు వడకటంలో ఉన్నారు, తర్వాత శ్రమ విభజన మొత్తం స్త్రీలుగానే వచ్చింది. మాతృస్వామ్యము నుంచి పితృస్వామ్యంలోకి వచ్చే లోపల ఈ లింక్ కుటుంబం ఎప్పుడైతే పితృస్వామ్యం పురుషాధికారం వచ్చిందో, ఆ పురుషాధికారం తర్వాత మనకు వచ్చిన అనేక విలువలు ఏ విధంగా దిగజారిపోయినాయో, స్త్రీల యొక్క విలువలను దిగజార్చుతూ పితృస్వామ్యం ఎలా పెత్తనం చేస్తుందో అనే అంశాలన్నీ ఉంటాయి. దాంట్లో బహుభార్యత్వం గురించి చాలా చక్కగా చెప్పారు. బహుభార్యత్వము ఒకప్పుడు ఏ విధంగా ఉండేది, దానివల్ల స్త్రీలు ఏ విధంగా ఇబ్బందులు పడేవాళ్ళు, దానివల్ల వాళ్ళ జీవితాలు ఏ విధంగా శిథిలమైపోయినాయో అనే అంశాలను కూడా తెలియజేశారు. అలాంటి పుస్తకము నాకైతే చిన్నప్పటి నుంచి నేను 3 పుస్తకాలు పోయినాయి. నా దగ్గరకు వచ్చిన మిత్రులందరూ ఆ పుస్తకాన్ని ఎవరో ఒకరు తీసుకొని వెళ్ళటము, మళ్ళీ ఇంటికి మళ్ళీ వాపస్ ఇచ్చేవాళ్ళు కాదు. దానివల్ల నేను మళ్ళీ మొన్న కూడా వెళ్ళి మళ్ళీ ఆ పుస్తకాన్ని కొనుక్కున్నాను. ఎందుకు అంటే ఆ పుస్తకం నాకు ఒక గైడ్ లాగా పనికొస్తుంది. నేను యాక్టివిస్ట్గా పనిచేస్తున్న క్రమంలో నాకు ఆ పుస్తకము ఎన్నో విలువలు నేర్పింది, ఎంతో నాలెడ్జ్ని ఇచ్చింది. అది ఎప్పటికీ నా మంచం మీద పెట్టుకొనే ఉంటాను. నేను ఎప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు కూడా మా ఫ్రెండ్స్ అందరూ అడుగుతారు, ఎందుకు ఈ పుస్తకం ఇక్కడ ఎందుకు పెట్టుకున్నావు అంటే, అది చదవకపోతే నాకు నిద్ర పట్టదు. దాంట్లో ఏదో ఒక లైను నేను తప్పకుండా చదువుకుంటాను. అంత ప్రభావితం చేసిన ఆ పుస్తకాన్ని అందరూ చదవాలి. అది చాలా 1984లో వచ్చింది కాబట్టి ఈ రోజు వరకు కూడా ఆ పుస్తకము దాని విలువలు కలిగి ఉన్నది. ఆ పుస్తకాన్ని అందరూ చదివితే బాగుంటుందనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. సభకు నమస్కారం. పెద్దింట్లో కూర్చున్నాం, చోటు ఎక్కువ వస్తుంది కదా అనుకున్నాం, కానీ ఎవరికి 5 నిమిషాల మించి చోటు ఇచ్చేలా లేడైనా సభాధ్యక్షులు పెద్దింటి వారికి. అట్లాగే ఇక్కడ సోదరిమణులు ఉన్నారు, మన సుభద్ర గారు, యాకమ్మ గారు, విజయ గారు, తను మాకు మిత్రులు, చాలా ఆప్తులు, మా యాదగిరి, తర్వాత నిరంజన్, మంచి కథకులు. నాకు రుబీనా చాలా చిన్న వయసు నుంచే తెలుసు, అది చాలామందికి తెలియదు కదా. రుబీనాకి మిత్రులారా, రైట్. నాకు నచ్చిన పుస్తకం అనేది అంటే కష్టమే. బాగా సినిమా పిచ్చివాడిని, నీకు నచ్చిన సినిమా అంటే ఏం చెప్తాడు, రోజుకు 3-4 చూస్తాడు. పుస్తకాలు కూడా అంతే, ఇన్ని చదువుతాం. ఏ పుస్తకం అంటే ఏం చెప్తాం, ఇందులో బోల్డ్ అంత స్పేస్ ఉంది, మైదానం. సో నిజానికి నిర్బంధములోనూ ఊపిరాడదు, అమితమైన స్వేచ్ఛలోనూ ఊపిరాడదు. ఇంత స్వేచ్ఛ ఉన్నాక ఊపిరాడదు. మైదానంలో రాజేశ్వరికి ఊపిరాడదు. ఇప్పుడు నీకు నచ్చిన పుస్తకం అంటే ఎక్కాల పుస్తకం కూడా చెప్పచ్చు కదా. 2 2 4 3 2 6 బాగుంది కదా. మొదట కూడికలు గుణకారాలు ఎలా అవుతాయి, దాని కింద సుమతి శతకం ఉంటుంది, అక్కడ నచ్చుతాయి. లేదా ప్రమాదం లేకుండా బైబిల్లో భగవద్గీత ఇవి కూడా చెప్పేయచ్చు. కానీ మిత్రులందరినీ బట్టి చూస్తే
ఏదో ఒకటి బాగా పట్టుకుంటుంది, అన్నీ పట్టుకుంటాయి. సంబంధం లేని పుస్తకం గురించి ఒకటి మాట్లాడదామని, బొత్తిగా సంబంధం లేదు. నేను అన్ని ప్రక్రియలు చదువుతాను, మరి ముఖ్యంగా జీవిత చరిత్రలు. ఒకళ్ళ చరిత్ర ఇంకొకళ్ళు రాస్తే కాదు, స్వీయ చరిత్రలు, ఆటోబయోగ్రఫీస్ చదువుతా ఎక్కువ. ఇప్పుడు బాగా కొంచెం చిన్నప్పుడే జలుబు చేసినట్టు మా నాన్న కారణంగా నాకు చిన్నప్పుడే ఆంగ్లం చేసింది. ఇంగ్లీష్ నేర్పారు ఆయన, దాంతో ఇంగ్లీష్ పుస్తకాలు ఎక్కువ చదివేవాడిని. అందులో ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ అని 17-18 ఇయర్స్ అప్పుడు చదువుకున్నా. హెలెన్ కెల్లర్ అంటే ఆవిడకి చూపు ఉండదు, బ్లైండ్ అండ్ విజువల్లీ ఛాలెంజ్డ్ రైటర్ ఇన్ ద వరల్డ్. సో వరల్డ్ ఫేమస్ అక్కడ పోయిట్స్ ఉన్నారు, ఆదర్స్ ఉంటే ఆవిడ పేరు కూడా పెట్టేవారము. చూపు ఉండదు. ఆవిడ తన స్వీయ చరిత్ర రాసుకుంది. ఒక అంధ రచయిత్రి ప్రపంచ ప్రసిద్ధ రచయిత్రి అవడం కొంచెం ఆసక్తిగా అనిపించింది చిన్నప్పుడు. ఇంతకీ ఆవిడకి పాఠాలు ఎవరు చెప్పారు, ఏ స్కూల్లో చదువుకుంది? ఆవిడ చదువుకునే నాటికి బ్లైండ్ స్కూల్స్ లేవు, చివరికి బ్రెయిలీ లిపి కూడా లేదు. స్కూల్లో చేస్తే అందరూ మాన్పించేసేవారు. వాళ్ళ నాన్నగారేమో ఎలాగైనా నా బిడ్డకి చదువు చెప్పించాలని తిరుగుతున్నప్పుడు ఒక ఫైనల్గా స్కూల్కి పెట్టి అడ్మిషన్ ఇచ్చారు. కానీ దానివల్ల మిగిలిన పిల్లలు డిస్టర్బ్ అవుతున్నారు, తీసుకుపోండి అని పంపించేస్తున్నారు. ఆయన దాదాపు కళ్ళ నీళ్ళ పెట్టుకొని బిడ్డను తెచ్చేసుకున్నాడు. నేను చెప్తాలేరా ఏదోలాగా అని. ఈలోపుకి ఒకరోజు డోర్ నాక్ చేశారు ఎవరు. ఏ స్కూల్ నుంచి అయితే అమ్మాయిని తీసేశారో ఆ స్కూల్లో టీచర్ వచ్చింది. ఆవిడ పేరు యానీ సలివన్. వచ్చి, విల్ యూ పర్మిట్ ఇట్ టు టీచ్ యువర్ చైల్డ్ ఎట్ యువర్ హోమ్ అంది. నేను చెప్పొచ్చా అని చెప్పమంది. ఇంకా ఆనందానికి హద్దు ఉండవు కదా. చిన్న పాప స్కూల్ ఎలా బిహేవ్ చేస్తుంది? ఆల్ఫాబెట్స్ నేర్పాలి, స్పర్శ జ్ఞానం. అప్పుడు చూపు లేకపోవడం వల్ల వినికిడి తక్కువగా ఉండేది, వినికిడి కూడా కొంచెం తక్కువ ఉండేది. స్పర్శ ఇట్లా పెట్టి అరచేతి మీద ఇట్లా రాసి, దిస్ ఇస్ ఏ, దిస్ ఇస్ బి, దిస్ ఇస్ సి, దిస్ ఇస్ డి నేర్పేది. ఈచ్ లెటర్, ఈచ్ వర్డ్ నేర్పేది. కానీ అది కాదు. కమ్ టు ది గార్డెన్, టచ్ దిస్ ఫ్లవర్. ఫ్లవర్ అంటే అందంగా ఎలా కాదు, సుకుమారం కనిపిస్తుంది, మనకు అందం కనిపిస్తుంది. అందం మన చూపులో ఉంటుంది, బట్ ఇట్ ఇస్ స్మూత్. ఓకే, టచ్ ది బార్క్. చెట్టు బెరడు గట్టిగా ఉంటుంది, బట్ బాగుంది. సీ ద టెక్స్చర్. ఇట్లా చెప్పుకుంటూ పోతుంది. పాప అద్దరిపోతుంది అంతే. చదువు అంటే ఇది కదా అనుకుంది. టీచర్ కోసమే చూసేది పొద్దున్న. సూర్యుడి కోసం అందరూ చూస్తారు. నథింగ్, లెట్ మేడం కమ్ అండ్ టీచ్ మీ. మేడం వస్తే అక్కడ దూరం నుంచే చప్పుడు తెలిసిపోయేది, వాసన తెలిసిపోయేది. కథలు చెబుతుంది. ఓ రోజు ఒక కథ చెబుతుంది. టైం అయిందా? కథ అయిపోయి చాలా కథలు ఇలాగే ఉంటాయి, ముగిసేటప్పటికి మొదలవుతాయి. ఒక కథ ముగించేస్తాను దాంతో, ఒక వాక్యం, ముగింపు వాక్యం. ఏం చెప్పింది? ఒక కథ చెబుతుంటే మందులో ప్రేమ అని వచ్చింది. మ్యామ్, వాట్ ఈజ్ లవ్? ఒరే కళ్ళు చెవులు అన్నవాళ్ళంటే చెప్పలేము, నీకెలా చెప్తాను తల్లే అనుకుంది. గార్డెన్లో నడుస్తుంది, మంచి ఎండ కొడుతుంది. మ్యామ్, వాట్స్ లవ్? ఎండ ముదిరిపోతుంది. ఆవిడకి ఐడియా రావట్లేదు, అంత పెద్ద టీచర్కి. ఇలా మబ్బు వచ్చింది, మళ్ళీ ఎండ వచ్చింది. బల్బ్ వెలిగింది మేడంకి. సి హెలెన్, హౌ డూ యూ ఫీల్ నౌ? ఇట్స్ హాట్ మ్యామ్, వెరీ హాట్. ఎ లిటిల్ వైల్ అగో, యా ఇట్ వాజ్ కూల్. అండ్ లిటిల్ వైల్ అగో, అంతకుముందు
వెరీ హాట్ మ్యామ్. హాట్కి మధ్య నువ్వు అన్నావే చల్లగా ఉందని, ఇంటర్వెల్, దాట్ ఈజ్ లవ్. అదే ప్రేమ. ఇది పాఠం అనమాట. ఇట్లా ఆవిడ చదువుకుంటూ ఆటోబయోగ్రఫీ చదువుకుంటూ వెళ్ళిపోయింది. ఆవిడ కోసం ఎంఎస్ సుబ్బులక్ష్మి కచేరీలో ఒకసారి కూర్చున్నారు, పెద్ద రైటర్ అయిపోయాక. సుబ్బులక్ష్మి కచేరీ చేసేసి దిగిపోతుంటే అక్కడ పెద్ద రచయిత్రి కూర్చుంది. అయ్యా బాబోయ్, ఇంత పెద్ద రచయిత్రి ఆడియన్స్లో ఉందా, హెలెన్ కెల్లర్ గారు వచ్చారా అని ఆవిడ వెళ్ళిపోయి, మ్యామ్ కెల్లర్ మ్యామ్ అంది. మిస్ సుబ్బులక్ష్మి, జస్ట్ సిట్ బిసైడ్ మీ అని, కెన్ యూ సింగ్ ఫర్ మీ అట్లీస్ట్ ఫర్ 1 minute? లేదు మా పాడతామ్మా అని ఎత్తుకుంది. ఎత్తేటప్పుడు ఆమె గొంతుని వోకల్ కార్డ్స్ ఇట్లా తడుముతూ ఉన్నప్పుడు ఆమె కనుగుడ్లు లేని కళ్ళల్లోంచి నీళ్లు కారాయి. అప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి అంది, ఇంతవరకు అనేక పురస్కారాలు తీసుకున్నాను ప్రపంచంలో, కానీ ఇంతకు మించిన గొప్ప పురస్కారం నేను ఎప్పుడూ తీసుకోలేదు. హ్యాట్స్ ఆఫ్ టు హెలెన్ కెల్లర్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అందరినీ ఉమ్మడిగా పెద్దలందరినీ ఒకసారి సంబోధిస్తూ, టైం లేదు కాబట్టి, నాకు చాలా ఇష్టమైన పుస్తకాలు, చాలా ప్రభావం చూపించిన పుస్తకాలు ఉన్నాయి. ఒకటి సెలక్షన్ చేసుకోమంటే కష్టం. అట్లాగే రచయితలు కూడా ఉన్నారు. నిజానికి నా జీవితంలో నేను ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు అడ్రస్ చేసినటువంటి పుస్తకాలు అయితే నాకు చాలా ఇష్టం. అట్లా ఇంతకుముందు సార్ చెప్పినట్లు జీవిత చరిత్రల్లో చాలా సత్యాలు ఉంటాయి. మిగతా కథల్లో, కవిత్వంలో కొంత కల్పన ఉంటుంది, కానీ ఎంతో కొంత 99% అనకపోయినా 90% సత్యం ఎక్కడ ఉంటుంది అంటే జీవిత చరిత్రలో ఉంటుంది. అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి బోయి విజయభారతి మేడం ట్రాన్స్లేషన్ చేసినటువంటి పుస్తకం నా జీవితంలో నేను మొదటిసారిగా చదివిన, అంత ప్రభావం చూపించినటువంటి పుస్తకం కూడా అదే. తర్వాత మిత్రులు చాలామంది పెద్దలు రాసినటువంటి ఎన్లూరు సుధాకర్ సార్ రాసిన పుస్తకం డార్కి, నల్లద్రాక్ష పందిరి, సతీష్ చందర్ సార్ రాసినటువంటి పంచమ వేదం, తర్వాత ఇట్లా చాలా పుస్తకాలు ప్రభావం చూపించినవి. ఎందుకంటే అవి సమకాలీనంగా నేను ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను అడ్రస్ చేసినటువంటి పుస్తకాలు కాబట్టి. ఆ తర్వాత నాకు బాగా ఇంకా ఎక్కువ నచ్చినటువంటి పుస్తకాలు ఎవరు అంటే కేశవరెడ్డి నవలలు. కేశవరెడ్డి నవలలు ఒక ఉన్నతమైనటువంటి వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ కింది స్థాయిలో ఉండేటటువంటి దళితులు, ఎరకలు, యానాది, ఇట్లా సొంత ఆస్తి లేనటువంటి, సొంత కుటుంబం లేనటువంటి, సొంత ఏ ఉద్యోగాలు లేనటువంటి ప్రజల యొక్క ఈతి బాధలను, జీవితం యొక్క చరిత్రలను బాగా పట్టించినటువంటి వ్యక్తి ఎవరంటే కేశవరెడ్డి. అట్లా మోగవాని పిల్లన గ్రోవి అనేటటువంటి పుస్తకం నాకు చాలా, అంటే అది కాకుండా చివరి గుడిసె, ఇట్లాంటి పుస్తకాలు చాలా నా మీద ప్రభావం చూపించాయి. అవి ఎంత ప్రభావం చూపించామంటే నేను మొదట్లో కవిత్వం రాశాను, కానీ ఈ నవలలు చదివిన తర్వాత కవిత్వం కంటే కవిత్వ ప్రక్రియ నుండి కథా ప్రక్రియలోకి వెళ్ళిపోవాలా, నవలా ప్రక్రియలోకి వెళ్ళిపోవాలన్నంత గొప్ప ప్రభావాన్ని ఈ కేశవరెడ్డి నవలలు చూపించాయి. కాబట్టి పుస్తకము అంటే ఎట్లుండాలంటే, ఒక తుఫాన్ వస్తే గాలి వాన చెట్లను ఊపినట్టుగా ఆ పుస్తకాన్ని చదివిన పాఠకుణ్ణి ఊపగలిగేటటువంటి పుస్తకమే నిజమైన పుస్తకం. అట్లాంటి పుస్తకంలో నాకు మూగవాని పిల్లన గ్రోవి అనేటటువంటి పుస్తకము ఈ రకమైనటువంటి ప్రభావాన్ని చూపించింది. ఈ పుస్తకంలో మూగవాని పిల్లన గ్రోవిలో ఒక అంటే డిఫరెంట్ డైలెక్ట్ తోటి, సంభాషణతోటి ఈ పుస్తకాన్ని ఆయన కొనసాగించాడు. నడక చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రకృతి కానీ, ఏ ఆస్తులు లేనటువంటి మనుషులు కానీ చాలా గొప్పగా ఈ పుస్తకంలో ఆయన చూపించగలిగాడు. అంటే మిగతా పుస్తకాలలో ఆస్తు లేని వ్యక్తుల గురించి చెప్తే, మూగవాని పిల్లన గ్రోవిలో మాత్రం సొంత ఆస్తి ఉన్నటువంటి బక్కిరెడ్డి గురించి చెప్తాడు. ఆ బక్కిరెడ్డి మిగతా కులాలతోటి, ఎరకళ్ళతోటి, యానాదులతోటి అసోసియేట్ కాలేకపోవడం, తానే ఆధిపత్యానికి ప్రతీకగా భావించడం, వాళ్ళ స్థాయికి దిగకపోవడం వల్ల చివరికి ఆ భూమి వేరే వ్యక్తికి అమ్మడం వల్ల అతడు సూసైడ్ చేసుకుంటాడు. ఇట్లా ఈ సంబంధాలన్నింటిని కూడా చాలా గొప్పగా చూపించినటువంటి నవల
ఈ మూగవాణి పిల్లన గ్రోవి ఈ పుస్తకం నాకు చాలా నచ్చింది. నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ, వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్సులు. నేను మొదటిసారిగా అంటే చదివేదాన్ని అకాడమిక్ ఇయర్గా అంటే చదువులో భాగంగా సాహిత్యాన్ని తెలుగు లిటరేచర్ చేశాను నేను. దాంట్లో భాగంగా పరీక్షల కోసము చదువుతున్నప్పుడు ప్రాచీన సాహిత్యము, ఆధునిక సాహిత్యము కేవలం పరీక్షల కోసమే చదివి పాస్ అవ్వడం కోసమే, అంటే అప్పుడున్న పరిస్థితులలో వేరే సాహిత్యం చదివే స్థితిలో లేని కుటుంబం మాది. అసలు సాహిత్యం అంటే ఏమీ లేదు, పరీక్షలు రాయాలి, మార్కులు తెచ్చుకోవాలి, అంతే. గుర్తుపెట్టుకునేదాన్ని, కొన్ని ఇష్టంగా చదివేదాన్ని. తర్వాత నేను ఎంఫిల్ చేస్తున్న క్రమంలో మా గురువుగారు బన్న ఎలయ్య గారు నాకు ఒక టాపిక్ సెలెక్షన్ చేశారు. బోయ జంగయ్య గారి జగడం నవల. ఆ నవల చదివిన తర్వాత నాకు ఇది కదా సాహిత్యం అంటే, అంటే నా సాహిత్యం, నా దళిత సాహిత్యము, నా జీవితము, నా వాళ్ళ జీవితము, ఇది కదా నేను చదవాల్సింది, ఇది కదా నేను రాయాల్సింది. అంటే వర్ణనలు కాదు కదా, ఇప్పుడు జీవితంలో జరిగేవి, జరుగుతున్నవి రాయాలి. అంటే దళితుడు, అందులోనే నేను అది చదువుతున్నప్పుడే అంబేద్కర్ గురించి కూడా చదివాను, అంబేద్కర్ని తెలుసుకున్నాను. ఆ తర్వాత దళితుడికి ఆయుధము అక్షరమే అని తెలుసుకున్నాను. ఆ అక్షరం ఆయుధం అయినప్పుడు మాత్రమే సమాజంలో ముందుకు పోగలడు, ఏదైనా సాధించగలడు, తన జీవితాలను నిర్మించుకోగలడు అనే సత్యాన్ని నేను జగడం నవల ద్వారా తెలుసుకున్నాను. ఎందుకంటే అందులో దళితుల జీవితాలు ఉన్నాయి, దళిత మహిళలు ఎంత క్రూరంగా అణచివేయబడుతున్నారో ఉన్నాయి, జోగిని వ్యవస్థ ఉంది అందులో. ఆ ఒక చదువుకున్న వ్యక్తి రాజయ్య అనే క్యారెక్టర్ని తీసుకొని మలిచాడు కథను. రాజయ్య పాత్ర, ఆ రాజయ్య అనే పిలుపు దాన్ని రాజంగా మార్చుకుంటాడు. ఎందుకంటే మన పేరు చూడగానే మన కులం తెలిసిపోతుంది అని. అందులో తనకున్న ఆహార విషయాలను కూడా మార్చుకుంటాడు. అంటే చదువుకునే వీలు లేకపోతే, అసలు దళితులను చదువుకోవడానికి ఒక అయ్యగారి దగ్గరికి పోతే తేనె బల్పం చెక్క పలకతో తీసుకొని పోయినప్పుడు రానివ్వరు. అసలు ఆ పిల్లగాడు పక్కన కూర్చుంటే మేము చదువుకోమని అందరు వెలేస్తారు. అప్పుడు దూరంగా కూర్చొని చదువుకుంటాడు ఆయన. అలా ప్రైమరీ అయిపోయిన తర్వాత హాస్టల్కి వెళ్ళిన తర్వాత ఒక లైబ్రరియన్ పరిచయమై, అసలు దళితులు చదువుకోవాలి, ఎన్ని కష్టాలు వచ్చినా సరే చదువుకోవాలి, చదువును మాత్రం వదిలేయకూడదు, ఆ చదువే మనల్ని ఉన్నత శిఖరాలలో నిలబెడుతుంది అని తెలియజేస్తుంది ఆ పాత్ర. నేను ఆ నవలను చదివి చాలా ఇన్స్పైర్ అయ్యాను. తర్వాత ఆ జీవితాలనే రాయడం మొదలుపెట్టాను. ఈరోజు మామూలుగా ఆ ఒక్క పుస్తకమే కాకుండా సతీష్ చంద్ర గారి పంచమ వేదం కూడా చదివాను. తర్వాత పెద్దింటి అశోక్ కుమార్ కథలు, సార్ కథలు, సుభద్రక్క కథలు, ఇంకా చాలా కథలు అందరి చదువుతూ ఇన్స్పైర్ అవుతూ నన్ను నేను తీర్చిదిద్దుకుంటూ ఒక దళిత మహిళగా పిహెచ్డి కూడా అదే పట్టుదల, అక్షరం ఆయుధం ఎలా అయ్యిద్దో చూడాలని నేను పిహెచ్డి కూడా చేశాను. దాంతోనే నేను నా జీవితాలను, నా వాళ్ళ జీవితాలను కథలుగా రాస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, నిజంగా మీ అందరి ముందు నేను చాలా జూనియర్ని, కథలు కూడా నెమ్మదిగా రాస్తున్నాను, నేను ఫాస్ట్గా రాయలేను. ఈ మధ్య నా కథల పుస్తకం జమిలిపోగు వచ్చింది, బాగా అందరూ ఆదరించారు. అయితే కథ ఒక నచ్చిన రచయిత, ఇన్ఫ్లుయెన్స్ చేసిన రచయితలు చాలామంది ఉన్నారు. నా గురించి నేను చెప్పాలంటే మా ఇంట్లో నా చుట్టూ కథలే చిన్నప్పుడంతా. ఎప్పుడు కూడా మా నాయనమ్మ దగ్గర పెరిగాను నేను, ఆమె ఏమి చదువుకోలేదు, కానీ ప్రతి విషయాన్ని ఒక కథలాగా చెప్పేది. మాది వ్యవసాయ కుటుంబం, ఖమ్మం జిల్లా గార్ల బయ్యారం దగ్గర ఇర్స్లాపురం అనే చిన్న గ్రామం. అయితే మా ఇంట్లో శనక్కాయలు వలవడానికి, అంటే శనక్కాయలు కొట్టడం అంటారు, శనక్కాయలు కొట్టడానికి వచ్చినప్పుడు ఆ పాటలు, వాళ్ళు చెప్పుకునే కథలు నేను చాలా శ్రద్ధగా వినేదాన్ని. మా నాయనమ్మ చుట్టూ ఊర్లో చాలామంది ఆడవాళ్ళు ఉండేవాళ్ళు. అక్కడి నుంచే నాకు కథ వినడం, కథ చెప్పటం కూడా స్టార్ట్ అయింది. ఆ తర్వాత మా చుట్టుపక్కలంతా కొంచెం నక్సల్ ప్రభావిత ప్రాంతం కాబట్టి పుస్తకాలు అనేది కొదవలేదు. నాకు ఏ నక్సలైట్ మామయ్య వచ్చినా నాకు పుస్తకాలు కొనిచ్చేవాళ్ళు. సోవియట్ పుస్తకాల నుంచి నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు దాస్ క్యాపిటల్ తెలుగు రంగనాయకమ్మ గారు చేసిన ఇది
అది ఫస్ట్ టైం చదివాను. నాకు పెద్దగా అర్థం అవ్వలేదు కానీ ఏవో కొంత దాన్ని పట్టుకుని మాట్లాడుతూ తిరిగేదాన్ని. తర్వాత కొంచెం నాకు బాగా తెలుగు చదవటం రాయటం వచ్చిన తర్వాత ఫస్ట్ చదివిన పుస్తకం కేతు విశ్వనాథ్ రెడ్డి గారి కథలు. మా నాన్నగారు కేతు విశ్వనాథ్ రెడ్డి గారి కథలు బాగా చదువుతుండేవాళ్ళు. నాకు ఫలానా కథ అనేది అట్లా గుర్తులేదు కానీ నాకు అక్కడ అర్థమైన ఒక విషయం ఏంటంటే స్త్రీలు, రైతులు, తర్వాత శ్రామికులు వీళ్ళందరి పక్షాన్ని నిలబడి రాసేవాళ్ళు. ఓకే, ఇలా ఉండాలి మనం అనే ఒక చిన్న అవగాహన వచ్చింది నాకు. తర్వాత ఇంకా చాలామంది రచయితల ప్రభావం ఉంది. నేను చిన్నప్పుడు 7-8 క్లాసుల్లో సతీష్ చంద్ర అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. మా తమ్ముడు నేను ఇద్దరం వెళ్ళేవాళ్ళం. పంచమ వేదం తర్వాత అంకిల్ పుస్తకాలన్నీ తెచ్చుకొని మేము చదివేవాళ్ళం. మాకు చాలా బాగా చెప్పేవాళ్ళు. నా పుస్తకం బహుశా చూసుండరు, జమిలిపోగు. నాకు చాలా గాఢమైన ప్రభావం ఉంది. ఏంటంటే ఆయన డైలాగ్స్ చాలా బాగా రాస్తారు. అప్పుడు చిన్నప్పుడు నేను ఏం చేసేదానంటే 8-9 తరగతుల్లో కూడా ఆ పుస్తకం తెచ్చుకుని ఎలా రాశారని పదే పదే అసలు నాకు అది క్లాస్ పుస్తకం చదివినట్టు చదవటం నాకు అలవాటైంది. ఇప్పుడు చాలామంది నేను డైలాగ్స్ రాస్తూ ఉంటే చాలా ప్రభావం ఉంటుంది, నాకు తెలియదు కానీ ఇలా చాలామంది. ఇంకొంచెం పెద్దగా అయిన తర్వాత చలం పుస్తకాలు, తర్వాత కోకోని చదివాను. ఇలా ఒక్కొక్క ఏజ్లో. తర్వాత ఇప్పుడు ఈ 20 years నుంచి మహమ్మద్ ఖదీర్ బాబు దగ్గర నుంచి ఇంకా వచ్చిన చాలామంది రైటర్స్ పుస్తకాలన్నీ కూడా నేను చదివాను. ఇప్పుడు నేను రాసిన కథలు కూడా మొత్తం వీళ్ళందరి ప్రభావం కనిపిస్తుంది. అంటే కథలు ఎట్లా రాయాలనేది నాకు, అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి సంఘటనలు తీసుకుని దాంట్లో నుంచి రాయాలి, ఎలా రాయాలనేది నాకు అంత చదవటం వల్ల బాగా అర్థమైంది. ఇప్పుడు నా కూతురు కూడా రాస్తుంది. 10.5 సంవత్సరాలకే నా కూతురు మొదటి నవల రాసి ఇండియాస్ యంగెస్ట్ నావెలిస్ట్ అయింది. ఇప్పుడు ఇంకా 2 పుస్తకాలు, 10th ఉంది, 2 పుస్తకాలు వస్తున్నాయి ఇంకా తనవి. ఒక కథల పుస్తకం, ఒక పోయిటరీ కూడా వస్తుంది. అయితే ఎప్పుడు కూడా రచయితలు సమాజాన్ని చాలా ప్రభావితం చేస్తాయి. ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. నేను నా కెరియర్ జర్నలిస్ట్గా స్టార్ట్ అయిన కెరియర్ ఫిల్మ్ మేకర్గా, ఆ తర్వాత ఇప్పుడు సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా నేను వివిధ రాష్ట్రాల్లో రైతుల కోసం, తర్వాత నిరుద్యోగ యువత కోసం పనిచేస్తున్నాను. ఖచ్చితంగా ఇవన్నీ కూడా రచనల ప్రభావమే. నేను ఒక జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఒక పీక్కి వెళ్ళిపోయా, కానీ అక్కడ ఒక సాటిస్ఫాక్షన్ కనిపించలేదు. మళ్ళీ ఫిల్మ్ మేకర్గా అక్కడ ఒక పీక్కి వెళ్ళిపోయా, సాటిస్ఫాక్షన్ ఇంకా ఏదో చేయగలను అని. తర్వాత ఇప్పుడు నేను ఒక సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా వచ్చిన తర్వాత నాలో ఇప్పుడు అంటే ఒక దాహం ఉంటుంది కదా, అది ఇప్పుడు చల్లారింది. ఎస్, నా మనుషులతో పనిచేస్తున్నాను, నా వర్గం కోసం పనిచేస్తున్నానని ఇది వచ్చింది. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి చదివిన రచనల ప్రభావమే అని నేను గాఢంగా నమ్ముతాను. థ్యాంక్ యూ ఆల్ రైటర్స్, థ్యాంక్ యూ నన్ను ప్రభావితం చేసిన అందరికీ. సతీష్ అంకుల్ థ్యాంక్ యూ ఆల్. నిజంగా ఒక గొప్ప సమావేశం. అంటే ఇది వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు సమాజాన్ని కాచి వడవేసిన వాళ్ళు. రచయితలు అంటే సమాజాన్ని తనదైన దృష్టితో చూసిన వాళ్ళు. ఎందుకంటే ఏ సమాజంలో డాక్టర్లు ఎక్కువగా ఉంటారో అది రోగగ్రస్తమైనటువంటి సమాజం. ఏ సమాజంలో టీచర్లు ఎక్కువగా ఉంటారో అది నిరక్షరాస్యత గల సమాజం. ఏ సమాజంలో లాయర్లు ఎక్కువగా ఉంటారో ఆ సమాజం నేరపూరితమైన సమాజం. ఏ సమాజంలో రచయితలు ఎక్కువగా ఉంటారో అది చైతన్యవంతమైనటువంటి సమాజం. అది అంటే రచయిత అట్లా ఒక చైతన్యవంతమైనటువంటి రచయిత తను ఎదిగిన తీరును చెప్తూ ఉంటే, అంటే తాను ప్రయాణించినటువంటి దారిలో తను తెలుసుకున్నా, చూసినా, చదివినా ఈ పుస్తకాలు చెప్తా ఉంటే అది ఇంకొకరికి మార్గదర్శకంగా ఉంటాయి. అలాంటి ఒక గొప్ప సమావేశాన్ని నిర్వహించినటువంటి తమ్ముడు ప్రవీణ్ కుమార్ గారికి, తర్వాత నిర్వాహకులకి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.